రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర సర్కార్ ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కనీసం కేంద్రమైన చొరవ తీసుకోవాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో రైతుల్ని పట్టించుకోకుండా వైఎస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో వర్షాలు పడి రిజర్వాయర్లన్నీ నిండుగా ఉన్నప్పటికీ సాగునీరు అందించడంలో విఫలమయ్యారని లేఖలో మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని గాలికొదిలేసి రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. విద్యుత్ కోతతో రైతులు తీవ్రంగా నష్టాలు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 100 మండలాల్లో తాగునీటి కొరతతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. ఈ ఏడాది 78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విద్యుత్తు సాగునీటి కోతతో 54 లక్షల మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి పడిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల్ని ఆదుకునేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్నదాతలు పండించిన ధాన్యాన్ని ఖాళీగా ఉన్న ఇతర రాష్ట్రాల గోడౌన్లకు తరలించాలని కోరారు. రైతులకు సరిపడినన్ని గన్ని బ్యాగ్లను అందుబాటులో ఉంచడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎఫ్సీఐ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, మార్క్ఫెడ్ స్వయంగా కొనుగోలు చేయాలని శరద్ పవార్ కు రాసిన లేఖలో చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని మార్కెట్లలో పేరుకుపోయిన ధాన్యాన్ని అత్యవసరంగా ఖాళీ చేయించాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా చూడాలని కోరారు.